హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు యూరిన్కి మాటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అని ఆపుకుంటూ ఉంటారు కదా. అలా యూరిన్ అనేది ఆపుకోవటం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెన్సీలో యూరిన్ అనేది మాటికి రావటం అనేది చాలా కామన్ అండి. ఎందుకు అంటే బేబీ అనేది పెరిగే కొద్దీ బేబీ యొక్క ప్రెషర్ అనేది బ్లాడర్ మీద పడి మనకి యూరిన్ అనేది మాటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు చాలామంది ఇలా మాటికి వెళ్ళటానికి చిరగ్గా ఉండి ఆపుకుంటూ అయితే ఉంటూ ఉంటారు. గర్భవతులు ఇలా యూరిన్ అనేది ఆపుకోవటం అనేది చాలా తప్పండి. మీకు చిరాగ్గా ఉన్న ఎన్నిసార్లు యూరిన్ అనేది వచ్చినా అన్నిసార్లు ఖచ్చితంగా యూరిన్ అనేది వెళ్తూ అయితే ఉండాలి. అలా యూరిన్ అనేది ఆపుకోవటం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్ వచ్చేసరికి మనకి కిడ్నీ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి ఇలా ప్రెగ్నెన్సీలో యూరిన్ అనేది ఆపుకోవటం వల్ల. అలాగే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా యూరిన్ అనేది ఆపుకోవటం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి బేబీకి మీద కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఎన్నిసార్లు యూరిన్ అనేది వచ్చినా అన్నిసార్లు ఖచ్చితంగా యూరిన్కి అనేది వెళ్తూ ఉండండి. ఇలా యూరిన్ అనేది ఆపుకోవటం వల్ల మీకు ఎక్కువగా పొట్టంతా బిగబట్టినట్లుగా పొత్తి కడుపులో అనేది విపరీతంగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా యూరిన్ అనేది ఆపుకోకూడదు. మీకు ఎన్నిసార్లు వచ్చినా కూడా అన్నిసార్లు వెళ్తేనే చాలా మంచిది. సో ఈరోజు తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో యూరిన్ ఆపుకోవటం వల్ల వచ్చే సమస్యలు, కలిగే నష్టాలు ఏంటో. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.